హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి 12,000 రూపాయల ఆర్థిక సహాయం తప్పకుండా చేస్తామని, అలాగే ఎవరైతే భూమి లేని రైతు కూలీలు ఉన్నారో వారికి కూడా 12,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని. అయితే రైతు కూలీలకు ఇచ్చే ఈ 12,000 సహాయం పథకానికి కొత్తగా అయితే పేరైతే పెట్టారండి. ఏంటంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఇది రైతు కూలీలకు ఇచ్చే 12,000 పథకం అండి. రైతులకు ఇచ్చేదానికేమో రైతు భరోసా అంటారు, రైతు కూలీలకు ఇచ్చేదేమో ఇందిరమ్మ రైతు భరోసా అని చెప్పి ఈ విధంగా పథకాలను అయితే పేరు పెట్టి పిలుస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఏంటంటే రాష్ట్రంలో వ్యవసాయం సాగు చేసే ఎన్ని ఎకరాలకైనా సరే రైతు భరోసా పథకం అమలు చేయాలని, ఎలాంటి ఆంక్షలు పెట్టకూడదని ఇక్కడ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రైతు భరోసా విషయంలో ఎలాంటి గందరగోళానికి తావు లేదని, వ్యవసాయ యోగ్యం కాని భూములు అంటే రాళ్ళు, గుట్టలు, రోడ్ల విస్తరణలో పోయిన భూములు, మైనింగ్ భూములు, నాలా కన్వర్షన్ భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసిన భూములు, అలాగే పరిశ్రమలకు కేటాయించిన భూములకు రైతు భరోసా మాత్రం రాదని, ఎవరికైతే రైతులై ఉండి ఎన్ని ఎకరాల భూమి ఉన్నప్పటికీ సాగు చేస్తే అన్ని ఎకరాలకు 12,000 రూపాయలు ఒక్కో ఎకరానికి ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారండి. గత ప్రజాపాలనలో ఈ రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోగా తాజాగా ఆ దరఖాస్తులను పక్కన పెట్టి కొత్తగా రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుంటామని, ఇందుకు గాను ఈ నెల 26వ తేదీ నుంచి గ్రామ సభలు ఏర్పాటు చేసి రైతుల నుంచి వ్యవసాయ శాఖ అధికారులు అయితే దరఖాస్తులు తీసుకుంటారని, ఎవరైతే భూములు పండించేవారైతే రైతు భరోసా పథకానికి, ఎవరైతే రైతు కూలి పనులు చేసుకునే వారికైతే ఈ మేరకు ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా పథకం ద్వారా సపరేట్ గా అయితే దరఖాస్తులు తీసుకుంటారని, దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం వద్ద డేటా ఉందని, ఈ డేటా ఆధారంగా రైతుల నుంచి మళ్ళీ దరఖాస్తులు తీసుకుని ఈ రైతు భరోసా పథకం ద్వారా పంట పండించిన భూములకు 12,000 చొప్పున, రైతు కూలీలకు 12,000 చొప్పున అయితే ఆర్థిక సహాయం చేస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే 26వ తేదీ నుంచి మళ్ళీ కొత్తగా గ్రామ సభలు ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకుంటే వీటిని ఆన్లైన్ చేసేది ఎప్పుడు, వీటిని పరిష్కరించేది ఎప్పుడు, అర్హులైన వారిని గుర్తించేది ఎప్పుడు, ఈ యొక్క రైతులకు రైతు కూలీలకు అకౌంట్లో నిధులు జమ చేసేది ఎప్పుడు, ప్రభుత్వం మరింత ఆలస్యానికి తెరతీస్తుందా అని అయితే అనిపిస్తుందండి. ఎందుకంటే సంవత్సరం క్రితం తీసుకున్న దరఖాస్తులకి దిక్కు లేకపోతే ఈ నెల 26వ తేదీన మళ్ళీ దరఖాస్తు చేసుకుంటే మరి ఆ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి అకౌంట్ వేయాలంటే ప్రభుత్వానికి ఎంత సమయం పడుతుంది? నెల పడుతుందా, 2 నెలలు పడుతుందా? దీనిపైన మాత్రం స్పష్టత అయితే ప్రభుత్వం ఇవ్వలేదు. గ్రామ సభలు ఏర్పాటు చేసి 26వ తేదీ నుంచి దరఖాస్తులు తీసుకుంటామని మాత్రమే చెప్పింది. మా దగ్గర డేటా కూడా ఉంది అని చెప్తుంది. డేటా ఉన్నప్పుడు ఇక దరఖాస్తులు తీసుకోవడం ఎందుకు, గ్రామ సభలు నిర్వహించడం ఎందుకు? ఈ మేరకు లబ్ధిదారుల జాబితా విడుదల చేసి గ్రామ పంచాయతీల్లో వాటిని ప్రదర్శించినట్లయితే అర్హులైన వారి పేరు ఉన్నట్లయితే సరే, ఒకవేళ ఎవరైనా పేరు లేకపోతే వారు మళ్ళీ సంబంధిత అధికారుల వద్ద దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది అని చెప్తే సరిపోతుంది కదా. ప్రభుత్వం ఈ రైతు భరోసాకు సంబంధించి కింద నిండా పడుతుందండి. ఇక్కడ మరో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రైతులకు ఏడాదికి ఎకరాకు 15,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ అయితే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న తరుణంలో ఎకరాకు 12,000 రూపాయలే ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది. తప్పనిసరిగా ఇదైతే రైతులను నిరాశపరిచే అంశమేనండి. ఎప్పుడో గత మార్చి నెలలో ఈ రైతు బంధు నిధులను విడుదల చేసిన ప్రభుత్వం మళ్ళీ సంవత్సరం పూర్తయినా ఇంకా ఈ నిధులను విడుదల చేయకపోవడం, రైతులు 2 పంటలు వేసి మేరకు వ్యవసాయం చేస్తూ ఉంటే ఒక్క పంటకు కూడా రైతు భరోసా ఇవ్వకపోవడం అనేది ఆక్షేపణీయమండి. అంతేకాకుండా ఇప్పుడు రైతు భరోసా 15,000 నుంచి 12,000కే ఇస్తామని ఆ యొక్క సొమ్మును తగ్గించడమే కాకుండా మళ్ళా కొత్తగా దరఖాస్తు చేసుకోండి, మీ దరఖాస్తులు పరిశీలించి రైతు భరోసా వేస్తామని చెప్తున్నారు. ఎప్పటి నుంచి జమ చేస్తారనేది మాత్రం చెప్పలేదు, కానీ 26వ తేదీ నుంచి దరఖాస్తులు తీసుకుంటామని మాత్రం చెప్తుంది. రైతు భరోసా అర్హులకి ఇస్తామని మంత్రివర్గ ఉపసంఘం వేసి ఉమ్మడి జిల్లాలో పర్యటించి రైతుల నుంచి, మేధావుల నుంచి, ప్రజల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేసి ప్రభుత్వం సాధించింది అయితే ఏమీ లేదు. ఏ విధంగా అయితే
రైతు భరోసా గతంలో వచ్చేదో అదే విధంగా ఇస్తామని చెప్తుంది. కానీ ఇక్కడ కొర్రీలు పెట్టి కేవలం పంటలు పండిస్తేనే ఇస్తామని, దానికి సంబంధించి ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా రిపోర్ట్ తీసుకుంటామని క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు పర్యటించి ఎన్ని ఎకరాల్లో భూములు పండించారో రైతు సంబంధించి వివరాలను సేకరిస్తారని, ఆ విధంగా రైతు భరోసా ఇస్తారని రకరకాలుగా ఈ తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా అమలు విషయంలో తర్జన భర్జన పడుతూ కింద మీద పడుతుందండి. గత కొన్ని ఏళ్లుగా రైతు బంధు పథకం ద్వారా ఈ యొక్క పథకం అమలవుతూ ఉంటే దాన్ని రైతు భరోసాగా మార్చి ఈ రైతులకు పంట పెట్టుబడి సాయం ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా రైతు కూలీలకు ఇందిరమ్మ రైతు ఆత్మీయ భరోసా అంటూ కూలీలకు సపరేట్ గా 12,000 ఇస్తూ ఈ మేరకు పథకాన్ని 2గా అయితే విభజించింది. చూద్దాం 26వ తేదీ నుంచి ఈ గ్రామ సభల్లో ప్రభుత్వం ఏ విధంగా రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుంటుంది, రైతు కూలీల నుంచి దరఖాస్తులు తీసుకుంటుంది, తీసుకున్న దరఖాస్తులను ఏ విధంగా పరిశీలిస్తుంది తదితర పూర్తి సమాచారం ఏదైనా ప్రభుత్వం నుంచి వస్తే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా మీకు పూర్తి సమాచారం తెలియజేస్తానండి. ఏది ఏమైనా వెంటనే రైతులకు రైతు కూలీలకు ఈ ఆర్థిక సహాయం రాష్ట్ర ప్రభుత్వం చేసి రైతులు రైతు కూలీలను ఆదుకోవాలని మాత్రం ఆశిద్దాం. నమస్కారం.